కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు క్యూ లైన్లో బారులు తీరారు. గత 4 రోజులుగా సొసైటీ వద్ద పడికాపులకు వస్తున్న యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం యూరియా వచ్చిందని సమాచారం అందుకున్న రైతులు ఉదయం 6 గంటల నుంచి క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో పడికాపులకు వస్తున్న ఒక్కొక్కరికి ఒక్కో బస్తా మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడి యూరియా ఇవ్వనప్పుడు రైతుల కోసం సొసైటీలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎండలో సామాన్యం అవుతున్నాము. ఏం కోసం ఇది రైతులు ఎంత ఇబ్బంది పడుతుంది, చేనులో నాశనం అవుతున్నాయి. ఈ జనాలు కూడా ఎట్లున్నారో, ఈ లోకం మీద ఎట్లున్నది, ఎందుక ఈ పరిస్థితులు బట్ ఏం చేయాలి? వాళ్ళకి అందించే మాకు ఆడలం అంటాం. టీషర్ట్ కష్టం చేయాలి, రెక్కలు అంపాలి, పుల్ల కట్టాలి, పుల్ల తినాలి, మళ్ళీ మాకు చేసాం వాళ్ళకు. ఇది లేకపోతే ఆడ పంట వంటలేదు. ఎంత భూమి అంటే ఎప్పుడు వచ్చినావు ఏమంటారు అడుగుతుంది. నాకు 3 ఎకరాలు ఉంటాయి సార్. మొన్న 3-4 దినాలు 8 దినాలు తిరుక్కుంటా పోతున్నా. ఇలా మళ్ళీ లైన్కే ఉన్నా సార్. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు యాళ్ళకు అందిస్తే మేము యాళ్ళ కోసుకున్నాం. ఇప్పుడు చేనులు ఖరాబ్ అయిపోతున్నాయి యాళ్ళకు మసాలా లేక. ఎందుకు ఈ గొడవలు ఎంత లక్షలు ఎంత చెప్పలేదు? బంద్ పెట్టుకోమన్నాడు. ఏమైనా సార్ అత్తది అంటూ ఇక రాదు మాక రాదు. అత్తి కూడా దందా ఎవరా ఎండలు కాబట్టి మొన్న నుంచి ఎవరుతున్నాం 3-4 దినాలు. ఒక్క సంచి ఏం మొదలైతే సార్? 3 ఎకరాలు నాటేసుకుంటే ఒక్క సంచి మొదలైతే ఒకటి సంచి 3 ఎకరాలకు సాగుతుందా? మనిషి పెట్టుకోవాలి. గోడ పోతుంది, గొట్టు పోతుంది, తిండి లేక చికెన్ లేక ఏం బాగా చెప్పలేక ఏమైనా అనుకుంటే దాని ఇంకా కొంతమంది మళ్ళీస్తున్నాం. పరిసరాలు వారం 10 రోజుల నుంచి యూరియా కోసం రోజు పొద్దునచ్చుడు, సొసైటీ కాడికి ఖర్చులు, రోజులు మర్చిపోవడం, పనిలేక పడలేక సొసైటీ కాడికి బాగా కష్టమవుతుంది. వెంటనే గవర్నమెంట్ ఏదైనా ఆలోచన చేసి మాకు యూరియా సరఫరా చేయాలని కోరుతున్నాను. మా పని పెట్టుకొని ఇది పెట్టుకొని అది పెట్టుకొని బాయికాడికి ఒక గొర్రెలు అన్నీ ఉన్నాయి, అన్నింటినీ వదులుకొని యూరియా కోసం నిలబడి మా గొర్రెల కాడికి పోరే, బర్రెల కాడికి పోరే. ఈ యొక్క యూరియాను తక్షణమే అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాను. డిమాండ్ పంటుంది. ఎన్ని రోజుల నుంచి వస్తుంది ఏమంటుంది సార్? నాకు 3 ఎకరాలు నా సొంత భూమి ఉంది. 4 ఎకరాలు, ఒక 4-5 ఎకరాలు కౌలు పట్టుకుని నుంచి ఇప్పుడు వారం రోజుల నుంచి దూరంగా నీళ్ళు దొరకలేదు. మరి నిన్న ఒక లోడ్ వచ్చిందని నిన్న సాయంత్రం దాకా నిండిపోతే అవి సిటీలు ఇచ్చారు. మంచికో సిటీ మంచిగా 100 సిటీలు ఇస్తే పోయినా టోకన్లు ఇస్తే పోయి వచ్చిన పొద్దున వస్తే కూడా మళ్ళీ ఇప్పుడు చిన్నోళ్ళు పెద్దలు అందరికీ మసాలా అవసరం ఉండి వచ్చింది. మంచికి ఒక్కొక్కటి ఇస్తున్నారు. ఒక్కొక్కటి ఇస్తే ఒక్కొక్కరికి 5-6 ఎకరాలు ఉన్నది. ఒక్కసారి చెత్తకపోయి ఏం చేసుకుంటాం, ఏం చేసుకోరాదు. ఇస్తే ఒక రైతుకు ఒక